అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సిఐ అప్పలరాజు తన సిబ్బందితో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మరియు కళాశాల విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ డేను ఘనంగా నిర్వహించారు. ప్లగ్ కార్డ్స్ పట్టుకొని విద్యార్థుల చేత భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు వద్దు, ఆరోగ్యం ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద వారు మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్య సమాజ స్థాపనకు సహకరిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ పాలన అప్పలరాజు, ఏఎస్ఐ గోవిందరావు, కానిస్టేబుల్ కిరణ్, చెంచు, మహిళా కానిస్టేబుల్ తదితర సిబ్బంది, అలాగే సెబ్ సిఐ ఎస్ ధర్మారావు, ఎస్ఐపి జాన్ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ డి సందీప్, జి రవి మరియు కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సిఐ అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. యాంటీ డ్రగ్ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మన దేశంలో యువత ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు చెడు అలవాట్లకు లోనై మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాళ్ళని రక్షించడానికి గాను ఈ ర్యాలీ ద్వారా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడానికి గాను ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ మండలంలో ఉండే అన్ని కాలేజీల్లో స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించి ద్వారా చైతన్యం నింపుదామనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ఇక్కడ స్లోగన్స్ ఇచ్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.